ఒక వ్యవసాయానికి సంబంధించి ఒక పొలంలో దుక్కి దున్నడం దగ్గర నుంచి టోటల్గా అయ్యే ఖర్చులన్నీ లెక్కగట్టి దాని మీద 25% లాభంతో వాళ్ళకి ఇవ్వాలి. ఇది స్వామినాథన్ కమిషన్ సిఫార్సు. ఆ స్వామినాథన్ గారు ఈ మధ్యనే చనిపోయారు, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త. ఆ సిఫార్సు అమలు చేయాలని ఇప్పుడు రైతులు అంటున్నారు. ఈ సిఫార్సు అసలు ప్రతిపాదన వచ్చిందే కాంగ్రెస్ టైంలో. కానీ కాంగ్రెస్ ఏం చేసింది? సాధ్యం కాదు, అది జరిగితే దేశంలోని బడ్జెట్ అంతా దానికే ఇవ్వాల్సి వస్తే ఇక అసలు దేశంలో ఇంకేమీ చేయలేము అని తోసిపుచ్చింది. ఇప్పుడు అదే రైతుల్ని రెచ్చగొట్టి మేము వస్తే చేస్తామని చెప్తుంది. C2 ఫార్ములా అంటుంటారు దీన్ని. ఇది ఒక ఆస్పెక్ట్. కాంగ్రెస్ వ్యవహార శైలి అట్లాగే ఉంటుంది. అధికారంలో ఉన్నప్పుడు చెయ్యదు, అధికారం లేకపోతే అన్నీ మేమే చేస్తామని చెప్తుంటుంది. ఇక రెండవది, ఇప్పుడు తాజాగా జరుగుతున్నటువంటి వ్యవహారం ఏది, దేశంలో సమైక్యత సమగ్రత అన్నట్టు. కానీ అది తీసుకొచ్చినటువంటి కమ్యూనల్ బిల్, ఇది వచ్చేటప్పటికి కమ్యూనల్ వైలెన్స్ బిల్ 2014 ఆర్టికల్ 31A. ఇదేంటో తెలుసా? నేను ఇంతకుముందు కూడా చెప్పా, దాన్ని హిందూ బిల్లు అంటుంటాం అన్నమాట సహజంగా వాడుక పదంలో. ఎందుకంటే హిందువులను వేధించే బిల్లు. ఆ బిల్లు గురించి చాలామందికి తెలియదు. ఎందుకంటే బీజేపీ ఆ రోజున అడ్డుపడకపోతే ఆ బిల్లు అమల్లోకి వచ్చేస్తే ఇవాళ ఈ దేశంలో హిందువులందరూ కూడా శరణార్థులుగా మిగిలేవాడు. ఏంటంటే ఆ బిల్లులో ఉన్నటువంటి ప్రత్యేకతలు, ఎక్కడన్నా మతఘర్షణ జరిగితే హిందువుల మీద కేసు పెట్టేస్తారు. ఫస్ట్ హిందువులు తాము నిరపరాధులు అని నిరూపించుకోవాలి జైళ్ళల్లో ఉండి. అదే ముస్లింలు కానీ క్రైస్తవులు కానీ ఇంకే మతం వాళ్ళైనా సరే వాళ్ళ మీద కేసు పెట్టరు. వాళ్ళు తప్పు చేశారని మనం నిరూపించగానే తర్వాత మాత్రమే వాళ్ళని అరెస్ట్ చేయాలి. ఇది ఒక ఆస్పెక్ట్. రెండవది వచ్చేటప్పటికి హిందువులకు సంబంధించినటువంటి ఏదన్నా ఆలయాలు కానీ ప్రార్థనా స్థలాల్లో కానీ లేదా అసలు ఇంట్లోనైనా సరే ఒక భజన చేస్తూ ఒక మైక్ అది పెట్టుకోవాలంటే పక్కన ఉన్నటువంటి మైనార్టీలతో, దగ్గరలో ఉన్నటువంటి మైనార్టీలతో నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకురావాలి. అది గుడైనా బడైనా ఇల్లైనా సరే. అదే ముస్లింలు క్రైస్తవులు వాళ్ళ ప్రార్థనా స్థలాల్లో దానికి ఎవ్వరి పర్మిషను అక్కర్లేదు. ఇది అది క్రిమినల్ కేసులు పెడతారు. అదే హిందువులు కనుక వితౌట్ పర్మిషన్ భజన చేసుకున్నా, వితౌట్ పర్మిషన్ పూజ చేసుకున్నా కేసు పెడతారు. అది కూడా పర్మిషన్ ఎవరి వాళ్ళ పోలీసులు కాదు, NOC మనం చుట్టుపక్కల వాళ్ళందరితో సంతకం పెట్టుకుని వెళ్తే చుట్టుపక్కల ఉన్న ముస్లింలు క్రైస్తవులు ఇతర మతాల వాళ్ళతో అప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఇస్తుంది పర్మిషన్. ఇంతకంటే దౌర్భాగ్యమైనటువంటి చట్టం ప్రపంచంలో ఎక్కడన్నా ఉంటుందే? అరబ్ దేశాల్లోనే గుళ్ళని అంగీకరిస్తున్నటువంటి రోజులలో అక్కడ తీసుకొచ్చినటువంటి విచిత్రమైనటువంటి తత్వం ఇది. ఇలాంటి బిల్లు తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ దేశంలో సమగ్రతను కాపాడడానికి ప్రయత్నిస్తున్నాడు. సమగ్రత అంటే వాళ్ళ దృష్టిలో మైనార్టీ బుజ్జగింపు, మెజారిటీలను హింసించడం, వేధించడం సమగ్రత అనుకుంటా.